ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల విజయబేరి ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఏది నమ్మవద్దని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నామని తెలిపారు. తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆడ డబ్బులు లేకున్నా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మన వెనుకబడ్డ నియోజకవర్గానికి మరి సీసీ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ, బ్రిడ్జెస్ కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ ఇస్తూ టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. ఇవాళ రామప్ప ఆ పరిసరాల అభివృద్ధి కోసం మరి కేంద్రం నుంచి కూడా ఇక్కడ నుంచి జూపల్లి కృష్ణారావు గారు మన సీఎం గారు ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. ఆ అందరి యొక్క సహకారంతో మేము వెనుకబడ్డ వాళ్ళం కాదు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా మేము కూడా మా బిడ్డలు కూడా ముందంజలో ఉన్నారు అనే విధంగా ఎడ్యుకేషన్ లో కానీ, ఉద్యోగంలో కానీ, అభివృద్ధిలో కానీ, టూరిజం లో కానీ మొన్న జరిగినటువంటి సమగ్ర సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇంత అన్ని రంగాలలో మనం ముందంజలో ఉండాలి, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి. అందుకోసం వివిధ రకాల కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.